నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కలెక్టర్ తో భేటీ అయిన పల్నాడు జిల్లా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యేలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన దిగుమతి సుంకంతో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా సిపిఐ ధర్నా. ధరలను అదుపు చేయాలని మారుతి వరప్రసాద్ డిమాండ్. విశాఖ ఉక్కుకు సొంత గనులను కేటాయించాలి. ప్రైవేటీకరణ ఆలోచన కేంద్ర ప్రభుత్వం విరమించుకుంటే మంచిదంటూ రీలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉలవలపూడి రాము డిమాండ్. పల్నాడు జిల్లాలోని నియోజకవర్గాలలో అవసరమైన అభివృద్ధి పనులపై సహకరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును జిల్లాలోని ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలు కోరారు. కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లాలో అభివృద్ధి పనులపై జరిగిన సాధారణ సమావేశంలో ఎమ్మెల్యేలు కలెక్టర్ అరుణ్ బాబుతో చర్చించారు. సాధారణ ప్రజలు వారికి అవసరమైన నిత్యావసరాల పనులపై ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని వారు కోరారు. ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొని పిచ్చయ్య అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స కొరకు నర్సాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో మృతి చెందాడు. పిడుగురాళ్ల మండలం గ్రామానికి చెందిన పిచ్చయ్య గత 3 సంవత్సరాల నుండి ఇనిమెళ్లలో కూలి పనులు చేసుకుంటూ నివాసముంటున్నాడు. ప్రమాదంపై ఈపూరు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులపై 20% దిగుమతి సుంకాన్ని పెంచడంతో నిత్యావసర సరుకులు సామాన్యుడు కొనే పరిస్థితి లేదని, ఏ ప్రభుత్వం వచ్చినా పేదల బతుకులు మారేది లేదని వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో దిగుమతి సుంకంపై నిరసన తెలుపుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మారుతి వరప్రసాద్ అన్నారు. దిగుమతి సుంకంతో పెరిగిన నిత్యావసర సరుకులను కొనలేని పరిస్థితిలో పండుగలను సామాన్యుడు జరుపుకునే పరిస్థితి లేదని, వెంటనే ప్రభుత్వం ధరలను అదుపు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా పన్నులు పెంచడాన్ని మారుతి తీవ్రంగా విమర్శించారు. ప్రియమైన ప్రజలారా, ప్రియమైన సోదరి సోదరులారా, ఇవాళ దేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా దసరా, దీపావళి పండుగలు వస్తున్నటువంటి నేపథ్యం, అలాగే వివిధ గ్రామాల్లో పట్టణాల్లో ఇటీవల చేసుకున్నటువంటి పండుగలు అనేకమైనటువంటి సందర్భాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దీపావళి, దసరా వస్తున్నటువంటి సందర్భంగా పెట్టుబడిదారులకి లాభం చేకూర్చి పెట్టడం కోసం దిగుమతి సుంకాన్ని 20% పెంచితే ఇవాళ రాష్ట్రంలో సరుకుల మోత 100కి 150% మోగిపోతూ ఉంది. పేద ప్రజలు ఈ పండుగల సందర్భంగా సరుకులు కొనలేక పేద ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. నాగులో నాగన్న అని ఒక పాట ఉంది. ధరలిట్టా పెరగబట్టే ఎవడు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పేద ప్రజల సరుకుల రేట్ల పైన కానివ్వండి, పేద ప్రజల సమస్యల్ని పట్టించుకునే దాంట్లో ఒక కమ్యూనిస్టు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు తప్ప అధికారంలో ఉన్న నేతలకి ఈ పెరిగిన రేట్లని కంట్రోల్ చేద్దాం అనేటువంటి ఉద్దేశమే లేనటువంటి పరిస్థితి కానొస్తూ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దిగుమతి సుంకం 20% పెంచిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కందిపప్పు, మినప్పప్పు, పెట్రోలు, డీజిలు, లేకపోతే ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, శనగ నూనె, పామాయిల్ లాంటి అనేక నూనెల రేట్లు, పప్పుల రేట్లు, మిర్చి రేట్లు, వెల్లుల్లి రేట్లు విపరీతంగా పెరిగిపోయి అల్లాడిపోతున్నటువంటి పేద ప్రజల్ని మరి చూసినటువంటి ఈ ప్రజానీకాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధరల ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ
అయ్యా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దిగుమతి సుంకం 20% పెంచిన ఫలితంగా ఇవాళ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల మీకు తెలియజేస్తా ఉన్నాం, ఓ ముఖ్యమంత్రి గారు, ఈ ధరల రేట్లన్నీ వెంటనే తగ్గించడానికి తగిన కార్యాచరణ రూపొందించండి. ఎవరైతే హోల్సేల్ ధరల వ్యాపారులు ఉన్నారో వాళ్ళతో చర్చించండి. ఈ పప్పు, నూనెలు తదితర సరుకుల రేట్లు వెంటనే తగ్గించే మార్గాన్ని వెంటనే ఆలోచించాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ సరుకుల రేట్లు తగ్గించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధరల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈపూరు ఎస్ఈబి సిఐగా డి వెంకటేశ్వర్లు, ఎస్ఐగా కె శ్రీనివాసరావులు స్థానిక ఎస్ఈబి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సిఐ కందుకూరు నుండి ఎస్ఐ పెదకురుపాడు నుండి ఈపూరుకు సాధారణ బదిలీలపై వచ్చారు. విశాఖపట్నం ప్రైవేటీకరణ ఆలోచన కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, ఎందరో ప్రాణత్యాగాల ఫలితం విశాఖ ఉక్కు అని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని గాంధీ పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన రీలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు తెలిపిన రాము మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎందరో ప్రాణత్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు అని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామంటే వామపక్షాలు, ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోమని, ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులను కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు, రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ రోజుకి 3 రోజులుగా రాష్ట్ర పిలుపులో భాగంగా కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు అన్నీ కూడా ముక్త ఖండంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఏదైనా మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది విశాఖ ఉక్కు పరిశ్రమే. మీరు 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ పెత్తందారి పార్టీ అని, ఆ పెత్తందారి పార్టీ వల్ల తెలుగు రాష్ట్రంలో ముక్కలైందని, ఆ ముక్కల్లో తలలేని ఆంధ్రప్రదేశ్ని ఒక భాగంగా, సంపదనంతా ఒక భాగంగా చేశారని కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అది తప్పు. కనీసం 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, మేము వస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తామని అనేక మాటలు చెప్పి 2014 సంవత్సరంలో ఎన్నికల్లో గట్టెనెక్కిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. అంటే ఇప్పటికి సుమారు 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాలకి 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఇచ్చారా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఇవ్వకపోగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఆంధ్ర బ్యాంకుని కూడా విలీనం చేసి యూనియన్ బ్యాంకు మార్చిన ఘనత మీకుంది. అదేవిధంగా వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు. విశాఖ రైల్వే జోన్కి నిధులు ఇస్తా ఉన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఢిల్లీని తలదన్నే రాజధానికి ప్రత్యేక నిధులిచ్చి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారే. ప్రత్యేక హోదా ఏమైపోయింది? ఇకనైనా ప్రజలు గుర్తించి ఈ కల్లబల్లి మాటలకి మీ ఓట్లని దయచేసి మార్పిడి చేయొద్దని, ఏదైతే మన హక్కుల్ని మనం పోరాడే తెచ్చుకోవాల్సి వస్తుందని, ఏది కూడా ఊరక రాదని
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రైతులకు ఒకటే పిలుపుస్తున్న పల్నాడు జిల్లా రైతులకి, మేము మీకోసం నిరంతరము పోరాడే సంఘాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు. ఈ సంఘాలు మీకోసమే పనిచేస్తుంటాయి. ఏ ఒక్క రైతుకు సమస్య వచ్చినా కానీ మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ ముందు మేము ఉండి మీ ఏదైతే కష్టం ఉందో మీ కష్టాన్ని మా భుజాల మీద వేసి మోస్తామని, నిరంతరం రైతు కోసం, రైతు పోరాటాల కోసమే ఉద్యమం చేస్తామని మరొకసారి నాకు అవకాశం భక్తులకి ధన్యవాదాలు చేస్తాను. సమాజ సేవకుడు పివి సురేష్ బాబు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమ్యూనిటీ వారిచే ఢిల్లీలో డాక్టరేట్ అందుకున్న సందర్భంగా వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, పార్టీ నాయకులు పుష్పగుచ్చాలు, శాలువలతో సన్మానించి అభినందనలు తెలిపారు. వినుకొండ పేరును ఢిల్లీలో కూడా గుర్తు చేసినందుకు పివి సురేష్ బాబును ఎమ్మెల్యే జీవి అభినందిస్తూ సమాజ సేవలో ముందుంటూ ఎన్నో మైలురాళ్లను దాటుకొని మరెన్నో శిఖరాలను అధిరోహించి మరెన్నో బిరుదులను పొందాలని, తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే జీవి ఆకాంక్షించారు. ఇప్పటి వరకు 85 సార్లు రక్తదానం చేసిన సురేష్ 100 సార్లు రక్తదానం చేయడానికి భగవంతుడు ఆయురారోగ్యాలను సురేష్ కు అందించాలని మక్కెన కోరారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ ఆధ్వర్యంలో నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురు దివ్య ఆశీస్సులతో విటంరాజుపల్లి సాయి బృందావనం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభించారు. మొదటి రోజు ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ, స్వస్తి, పుణ్యహవచనం, నవగ్రహ మండపారాధన, యోగిని మండపారాధన, 108 శ్రీచక్ర స్థాపన, అమ్మవారి విగ్రహ స్థాపన, అభిషేకములు, పూజా కార్యక్రమములు నిర్వహించారు. 9 రోజులు రాజశ్యామల యాగం జరుగుతుందని, పూజ్యశ్రీ హిమాలయ గురు 9 రోజులు లోక కళ్యాణార్థం మౌన దీక్షలో ఉంటారని, చివరి రోజు మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.